చాలా వరకు క్యాటరింగ్ సర్వీసెస్ ఇస్తారు కానీ క్యారేజ్ సర్వీస్ జోలికి వెళ్ళరు. యా, ఇది చాలా పెద్ద హెడేక్ కాబట్టి. ట్రూ అండి. ఏంటంటే ఇది 30 days రిస్క్ కదండి, ఇది 1 day రిస్క్ కాదు. స్ట్రిక్ట్ గా నో ఆనియన్ నో గార్లిక్ ఫుడ్ అండి మనది. ఎవరైనా కస్టమర్ రిక్వైర్మెంట్ ఉండి అడిగితే మటుకు యూజ్ చేస్తాం. చాలా మంది తెలియదు కూడా, ఈ పనస పొట్టు ఆవబెట్టిన కూర, కందాబచ్చలు ఆవబెట్టిన కూర, అరటి దూట కూర, ఎన్నో ఉన్నాయండి. ఆ మామిడికాయ ముక్కలు చక్కగా పప్పు కలుపుతుంటే ఒక కమ్మటి సువాసన మామూలుగా లేదు. నోరు ఊరిపోతుంది బాబోయ్. తినేద్దాం. పప్పు మామిడికాయ గీ, ఈ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఆ గుమ్మడి వడియాలు అయితే మామూలుగా లేదు సౌండ్. పట్టాల మీద ట్రైన్ వెళ్తున్నట్టే కరకరలాడుతుంది. లడ్డూలు పెడుతుర్రు, భోజనాలు పెడుతుర్రు. మేము కూడా ఫ్రెండ్సే కదా, మనం కూడా ఫ్యాన్సీ కదా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. మన క్యాటరింగ్ సిరీస్లో భాగంగా ఈరోజు అయితే ఒక ప్యూర్ వెజిటేరియన్ క్యాటరింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే హైదరాబాద్ నాగోల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వంటిల్లు. ఇక్కడ అథెంటిక్ క్యాటరింగ్ సర్వీసెస్తో పాటు డైలీ క్యారేజ్ సర్వీసెస్ కూడా ఉంటాయన్నమాట. అది కూడా వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే వీళ్ళు వంటల్లో ఉల్లి వెల్లుల్లి వాడకుండా అచ్చమైన స్వచ్ఛమైన బ్రాహ్మణ భోజనాన్ని అందించడమే వీళ్ళ స్పెషాలిటీ. మరింకెందుకు ఆలస్యం, ఆ అదిరిపోయే రుచిని మనం కూడా ఆస్వాదించొద్దాం రండి. హైదరాబాద్ నాగోల్లో ఉంటుంది ఈ బ్రాహ్మణ వంటిల్లు అనే క్యాటరింగ్ సర్వీసెస్. యాక్చువల్గా సంతోష్ కుమార్ శర్మ గారు ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే చాలామందికి చాలా బాగా సుపరిచితులే. ఆయనతో మాట్లాడి అసలు ఈ బ్రాహ్మణ వంటిల్లు కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎలాంటి సర్వీసెస్ వీళ్ళు ఇస్తున్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. బాగున్నారండి? యా, గ్రేట్, థ్యాంక్ యూ. అసలు మీరు మామూలుగా ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ అన్ని చూస్తూ ఉంటాను, మీరు అందించే సర్వీసెస్ కూడా నేను చూశాను. సో చాలా మందికి ఇంకొంతమందికి మిమ్మల్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగిందనమాట. అసలు బ్రాహ్మణ వంటిల్లు అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు, అలాగే ఎప్పటి నుంచి పెట్టారు? యా, ఇది వచ్చేసి 1 year అవుతుందండి కరెక్ట్గా చెప్పాలంటే. ఇది ఎందుకు స్టార్ట్ చేశారు అంటే, మా అమ్మమ్మ గారు హాస్పిటల్లో పడినప్పుడు ఫుడ్ కోసం చాలా అంటే చాలా బాధపడ్డాం. అంటే బీయింగ్ ఏ బ్రాహ్మణ్ మాకే దొరకలేదు క్యాటరింగ్ లో ఉండి కూడా. ఈ క్యారియర్ సర్వీస్ ఎవరు ఇస్తారు అని ట్రై చేస్తుంటే టు బి హానెస్ట్ ఎవ్వరూ దొరకలేదండి. ఎవరు చూసినా కూడా మేము ఇవ్వమోనో, బిజీ ఉన్నామనో ఏదో చేశారు. అంటే నేను సోషల్ సర్వీస్ చేస్తున్నానని చెప్పటం లేదు, బట్ ఏంటంటే ఉన్న అంటే మీడియం అమౌంట్ లోనే మనం చేద్దాం, ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి స్టార్ట్ చేసాము. ఓ దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మనం ఈ హైదరాబాద్ అంతటా ఇస్తున్నామండి. చాలా గ్రాండ్ సక్సెస్. అసలు గ్రాండ్ సక్సెస్. 1 year అవుతుంది మనం స్టార్ట్ చేసి. ఇంచుమించు మన ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఎంత ఉందో అంత ఏరియాస్ కవర్ చేస్తున్నాం. హైదరాబాద్ మొత్తం కవర్ చేస్తాం. హైదరాబాద్ క్యాటరింగ్ సర్వీస్ అంటే డైలీ క్యారేజ్ క్యాటరింగ్ సర్వీసెస్. మన దగ్గర 3 రకాల విభాగాలు ఉన్నాయండి. మొదటిది వచ్చేసి సింగిల్ డే క్యాటరింగ్. సింగిల్ డే క్యాటరింగ్ వచ్చేసి ఇది ఒక విధంగా ఫుల్ మీల్స్ అనుకోవచ్చు మీరు. మినిమం 5 మంది ఉండాలి. ఇప్పుడు బర్త్డే పార్టీ అవుతుంది, ఏదైనా కార్యక్రమం అవుతుంది, మినిమం 5 మంది మాత్రమే ఉంటారు, లేదా 50 మంది ఉంటారు. సో అటువంటి సర్వీస్ కూడా ఇస్తాము. మాక్సిమం మనం 1000 మంది అయినా ఇస్తామండి. 5 మంది నుంచి 1000 మంది అయినా. 5 మందికి ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తాము, 1000 మందికి కూడా అంతే కాన్సన్ట్రేషన్ చేస్తాము. అండ్ ఇది ఒక విభాగము. అండ్ ఇంకొకటి వచ్చేసి స్వగృహ ఫుడ్స్, పచ్చళ్ళు, పొళ్ళు, ఇవి ఒక విభాగం అండి. ఇందులో మనది ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, బ్రాహ్మణ వంటిల్లు .in అనే వెబ్సైట్. దాని ద్వారా మనకి
మన ఈ స్వగృహ ఫుడ్స్ అన్ని కూడా ఆర్డర్ Order చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. యా, అందులో మనం అన్ని కూడా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసినవి ఇస్తాము. ఓకే. ఒక మూడోది వచ్చేసి మెయిన్ది మనము డైలీ క్యారియర్ సర్వీసెస్ అండి, లంచ్ బాక్స్ సర్వీసెస్. మనం ఇది వచ్చేసి నెల రోజులు ఉంటుంది, నెల రోజుల్లో ఒక్క రోజు హాలిడేగా తీసుకుంటాము. అండ్ మనం అన్ని కూడా స్టీల్ కంటైనర్స్ లోనే ఇస్తామండి, డిస్పోజబుల్స్ లో కాకుండా స్టీల్ కంటైనర్స్ లో ఇస్తాము. ఈ రోజు ఇచ్చినవి రేపు కలెక్ట్ చేసుకోవటము, మళ్ళీ వాళ్ళ దగ్గర యా, నుంచి మళ్ళీ రేపు కలెక్ట్ చేసుకోవటము. అండ్ ఈ విధంగా చేస్తూ ఉంటాము. మనం మనం వండే పదార్థాలు కూడా అండి మితంగా యూజ్ చేస్తాం. మసాలాలు కానీ కారాలు కానీ, అంటే ఉప్పులు కారాలు మైల్డ్ గా పెట్టుకుంటూ, వెల్లిపాయ అస్సలు టచ్ చేయమండి. ప్యూర్ ఇంకా అసలు మన ఇంట్లో బ్రాహ్మణ భోజనం. మన ఇంట్లో సంప్రదాయంగా ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా ఉంటుంది. వెల్లిపాయ ఉండదు, అండ్ మసాలాలు అసలే యూజ్ చేయము. మనకి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నామండి. అంటే వండడం కష్టమే కాదని అనట్లేదు, కానీ వండడం కంటే కూడా ఈ సర్వీసెస్ అంటే ఒకే చోటకి పంపించడం వండిందంతా అనుకోండి, చూడండి. ఇది కొంచెం ఒక ఈజీ ప్రాసెస్. True, కానీ మీరు ఏం చేస్తున్నారు, దాన్ని వండిన దాన్ని మళ్ళీ దాన్ని చిన్న అంటే Batches కింద దాన్ని సెపరేట్ చేసుకుని ఒక పక్క ఇటు అంటారు, ఒక పక్కన అటు అంటారు, True ఈస్ట్ అండి. వెస్ట్ సౌత్ యా, మీరు అన్నది కరెక్ట్ అండి. ఎట్లా సాధ్యం అవుతుంది ఇలా? ఇప్పుడు మనం వచ్చేసి 12 లైన్స్ చేస్తున్నామండి. సో 12 నుంచి 14 లైన్స్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ వచ్చేసి మన ఉప్పల్ ఏరియా, ఒక లైన్ వచ్చేసి యాప్రాల్ ఏరియా, ఒక లైన్ వచ్చేసి కూకట్పల్ ఏరియా, ఒక లైన్ వచ్చేసి గచ్చిబౌలి ఏరియా. సో ఈ విధంగా 12 నుంచి 14 లైన్స్ మనం సెట్ చేసాము. సో 14 మంది డెలివరీ బాయ్స్ వర్క్ చేస్తున్నారు. సో ఏంటంటే ఒక అతను డ్రాప్ అయ్యి ఏదైనా తన పర్సనల్ రీజన్ వల్ల రాలేకపోయినా ఇమీడియట్ గా ఇంకొకరిని హైర్ చేయడం, ఇదే పెద్ద టఫ్ టాస్క్ అండి. ఇంకొకరి మనం పెట్టాలన్నా కూడా ఆ లైన్ లో మీకు తెలిసి ఉండాలి, మళ్ళీ వాళ్ళు తెలుసుకోవాలన్నా కూడా కొంచెం కష్టమేనండి. సో దానికని మేము ఏం చేసామంటే ఒక యాప్ ని డెవలప్ చేసాం రీసెంట్ గా. సూపర్. సో యాప్ లో ఏంటంటే ఇతను ఎన్ని ఇస్తున్నాడు, మిస్ చేస్తున్నాడా, ఏ టైం కి బయలుదేరాడు అండ్ ఏ టైం కి ఇస్తున్నాడు, ఇదంతా మానిటర్ చేయడానికి ఒక యాప్ కూడా మేము డెవలప్మెంట్ చేసుకున్నాం. సో ఈ విధంగా అంటే మాక్సిమం ఎంతైతే చేయగలుగుతామో మనం అంతా చేస్తున్నామండి. డైలీ క్యారేజ్ సర్వీసెస్ సబ్స్క్రిప్షన్ అంటే ఎలా తీసుకోవాలి, దానికి ఏమైనా ఉన్నాయా అంటే మినిమం గానీ మాక్సిమం గానీ అట్లా? అదే లేదండి, అంటే 1 people నుంచి కూడా తీసుకోవచ్చు. సో 1 people స్టార్టింగ్ వచ్చేసి మనకి 6,800 అండి. సో మంత్లీ సబ్స్క్రిప్షన్. వాళ్ళు 6,800 లో మనకి ఒక కూర, పప్పు, పులుసు లాంటి లిక్విడ్ ఒకటి, పచ్చడి, రైస్ కానీ చపాతీ కానీ వాళ్ళ ఆప్షన్, ఈ విధంగా ఇస్తున్నాము. పెరుగు ఒకటి ఇవ్వటం లేదండి, పెరుగు ఇవ్వటం లేదు. మనకి రైస్ అనేది ఆప్షన్, అయితే రైస్ కన్నా వెళ్ళొచ్చు, వాళ్ళు చపాతీ కన్నా వెళ్ళొచ్చు. సో మీ మధ్యలో బ్రౌన్ రైస్ కూడా మేము యాడ్ చేసాము, కొంతమంది తీసుకుంటున్నారు. అంటే మధ్యాహ్నం అండి, అంటే మనది వచ్చేసి ఓన్లీ ఆఫ్టర్నూన్ స్కోప్ ఏనండి, అంటే ఆఫ్టర్నూన్ కోసమనే మనము పంపిస్తున్నాము. బట్ అవి సరిపోతాయండి, నైట్ కూడా మరీ పెద్దవాళ్ళు అయితే అవి సరిపోతాయి క్వాంటిటీస్. అంటే ఏ టైం కి రీచ్ అయిపోతుంటుంది? మీరు ఇక్కడ ఏ టైం కి వంట స్టార్ట్ చేస్తారు, ప్యాకింగ్ ఏ టైం కి అవుతుంది, కస్టమర్ కి ఏ టైం కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది? 5:30 కల్లా స్టార్ట్ చేస్తాము, మనకి 9:30 దాకా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అందరూ ప్యాక్ చేసుకొని వెళ్ళేసరికి బిఫోర్ 10 స్టార్ట్ అవుతారండి. కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి బిఫోర్ 1 రీచ్ అయిపోతుంది మాక్సిమం. మీరు చెప్పేది దగ్గర అయితే నాకు తెలిసి 11. అది కూడా కరెక్ట్. కొంతమంది కస్టమర్లు ఇక్కడ ఇప్పుడు 10కి బయలుదేరాడు అనుకోండి, ఉప్పాలనుకోండి, అది 11 లోపే వెళ్ళిపోతుంది. సో బిఫోర్ ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నా ఆఖరి వాళ్ళకి మనకి 1 లోపు రీచ్ అయిపోతుంది. క్యాటరింగ్స్ ఎట్లా అండి? క్యాటరింగ్స్ ఏదైనా అంటే అప్పుడు క్యాటరింగ్ లో కొంతమంది ఉన్నారనుకోండి, మాకు వెల్లుల్లిపాయ వేసినా పర్వాలేదు అనే వాళ్ళు కూడా చేస్తారా, లేకపోతే ప్యూర్లీ మీరు స్ట్రిక్ట్ గా కేవలం వెల్లుల్లి లేకుండా? స్ట్రిక్ట్ గా నో ఆనియన్ నో గార్లిక్ ఫుడ్ అండి మనది. ఎవరైనా కస్టమర్ రిక్వైర్మెంట్ ఉండి అడిగితే మటుకు యూజ్ చేస్తాం. ఆ యూజ్ చేయడం కూడా మళ్ళీ వీటికి టచ్ చేయకుండా విడిగా చేస్తాం. ఆ క్యాటరింగ్ సర్వీసెస్ చార్జెస్ ఎట్లా ఉండొచ్చు? క్యాటరింగ్ చార్జెస్ తెలుసుకుంటారండి. క్యాటరింగ్ చార్జెస్ వచ్చేసి మనకి 329 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. హవెవర్ ఇప్పుడు ఒక 100 మంది 150 మంది ఇప్పుడు మనకి ప్రోగ్రామ్స్ అవుతుంటాయి కానీ అన్నదానం అన్నప్రసాదం అంటారు. సో అటువంటికి కూడా స్పెషల్ గా ఒక ప్రైస్ కూడా ఉంటుందండి. లైక్ 250 అని 300 అని వాళ్ళ మెనూని బట్టి ప్రైసింగ్ ఉంటుంది. మెనూని బట్టి ప్రైస్ మినిమం. నేను అందుకే అడుగుతున్నా, మినిమం టు మాక్సిమం. మినిమం అండి, మినిమం మనకు 250 నుంచి కూడా బేసిక్ మెనూ 250 నుంచి స్టార్ట్ అండి. అసలు మీ జర్నీ ఏంటి సార్? అసలు మీ జర్నీ ఏంటి? మీరు ఎప్పుడు ఇలా వచ్చారు? అసలు మీరు అసలు ఏం చదువుకున్నారు?
జాబ్ చేసేవారా డైరెక్ట్గా ఇదే ఫీల్డ్? లేదు, యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి చూసిన ఫీల్డేనండి ఇది. అంటే మీ మా అమ్మమ్మ గారు, మా మామయ్యలు వీళ్ళందరూ కూడా Catering- ఇదే catering ఇందులోనే services. ఉన్నారండి. Hmm. మా అమ్మమ్మ గారి దగ్గర నేను మొదటగా చూసింది కూడా చెప్పాలి అంటే మ్మ్. అరౌండ్ 5th క్లాస్ నుంచి నేను చూసిన ఫీల్డ్ ఇది. మ్మ్. సో ఆ వంట పదార్థాలు ఎలా చేస్తే ఎలా అవుతాయి అనేది Hmm. పూర్తి అవగాహన ఉందండి నాకు. అంటే మీరేమైనా చదువుకున్నారా Yeah, లేకపోతే నేను ఫస్ట్ నుంచి ఇంకా డైరెక్ట్ లేదండి, క్యాటరింగ్ చిన్నప్పటి నుంచి పార్ట్ టైం గా మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళేవాడిని టైమింగ్ ఇదే ఉండేది. ఉండేది. Hmm. అండ్ నేను వచ్చేసి అయిపోయింది నా ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ చేశాను. ఎందుకో ఇప్పుడు జాబ్ అంటే మీకు తెలిసిందే, ఇన్ అండ్ అవుట్ మన చేతుల్లో ఉండదు, అంటే సాటిస్ఫై లేదు ఆఫ్ దాంతో. కోర్స్ మన దగ్గర విద్య ఉంది, ఉంది మనమే ఇంకొంతమందికి ఉపాధి చేయొచ్చు. కల్పించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి మార్గం ఎంచుకోవడమే కరెక్ట్. అండ్ అంటే ఎప్పటి నుంచో క్యాటరింగ్ ఫీల్డ్ ఉన్న 1 year నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను ఈ బ్రాహ్మణ వంటిల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి క్యారియర్ సర్వీస్, క్యాటరింగ్ సర్వీసెస్ అండ్ రీసెంట్ గా మన వెబ్సైట్ లాంచ్ చేసి స్వగృహ ఫుడ్స్ అవి ప్రిపేర్ అంటే చేస్తాను. చాలా వరకు క్యాటరింగ్ సర్వీసెస్ ఇస్తారు కానీ క్యారేజ్ సర్వీస్ జోలికి వెళ్ళరు. ఇది చాలా పెద్ద హెడేక్ కాబట్టి. ట్రూ అండి. ఏంటంటే ఇది 30 days రిస్క్ కదండి, ఇది అవును. 1 day రిస్క్ కాదు, ఇది 30 days రిస్క్. అండ్ ఒక ఫస్ట్ రోజు నుంచి ఆ 29 రోజులు మనం కస్టమర్ని సాటిస్ఫై చేయాల్సిందే. అండ్ వీ హ్యావ్ టు ఆన్సరబుల్ అవును. ఎవ్రీడే మనం ఆన్సర్ చేయాల్సిందే. అంటే మీరు ఇక్కడే వంట చేసి పంపిస్తారా లేకపోతే కస్టమర్ ప్లేస్ కూడా అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉందండి మనకి. Hmm. మ్యారేజెస్ కి ఒక 500-600 అనుకోండి, హవెవర్ మనము ఇక్కడ నుంచి అది లిఫ్ట్ చేయలేము, లిఫ్ట్ చేయనైతే టైం టేకింగ్ ప్రాసెస్. సో ఆన్ సైట్ కి వెళ్ళి కూడా మనం చేస్తామండి. అంటే కేవలం హైదరాబాద్ వరకేనా లేకపోతే మీ బ్రాహ్మణ వంటలు ఇంకెక్కడికైనా విస్తరించే ఆలోచన ఏమైనా ఉందా? నేను యాక్చువల్లీ ఇప్పుడు 1st May నుంచి మనము బెంగళూరులో స్టార్ట్ చేస్తున్నామండి. అండ్ సైమల్టేనియస్ థ్యాంక్ యూ అండి. అండ్ ఈ నెక్స్ట్ మంత్ మనం విజయవాడలో కూడా స్టార్ట్ చేస్తున్నాము. విజయవాడ కూడా విజయవాడ అండ్ బెంగళూరులో మన మహర్తలి ఏరియా అక్కడ ఉంది కదండి, ఆ ఏరియాలో స్టార్ట్ చేస్తున్నాము. సూపర్ అండి, వెరీ గుడ్. మన తెలుగింటి రుచుల్ని అన్ని చోట్లకి విస్తరించాలని అండి, అంతే. సో ఇందులో మా స్వార్థం కూడా ఉంది అండ్ కస్టమర్ది రెండు. అదేలేండి, అంటే ఒకవేళ ఇట్లాంటి సర్వీసెస్ లేక చాలా మంది నన్నే అడుగుతుంటారు, అంటే ప్యూర్ అంటే గార్లిక్. ఇంకొకటి అండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆలుగడ్డ ఫ్రై అంటే అందరూ చేసుకుంటారు. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది తెలియదు కూడా, ఈ పనస పొట్టు ఆవబెట్టిన కూర, కందాబచ్చలు ఆవబెట్టిన కూర, అరటి దూట కూర, ఎన్నో ఉన్నాయండి. కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఇవన్నీ మనకు ఒకవేళ తినాలని ఉన్నా 2 places లో మాత్రం, ఒకటి క్యాటరింగ్ ఎక్కడైనా జరుగుతుంటే తినగలము, కానీ ఇంకా వేరే చోట మనం తినలేము, హోటల్స్ అయితే తినలేము, దొరకవు. Hmm. సో మన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇవి కూడా చేయాలి, మరిచిపోయిన రుచులను కూడా మీరు చేయాలని అంతే, తిరిగి గుర్తు చేయాలండి. ఈ స్వగృహ ఫుడ్స్ లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయండి? మన స్వగృహ ఫుడ్స్ లో వచ్చేసి ఇందులో కూడా మళ్ళీ 4 విభాగాలండి. మొదటిది వచ్చేసి పచ్చళ్ళు, మన మాగాయ, పులిహార ఆవకాయ, ఆవకాయ, తీపావకాయ, ఈ విధంగా పచ్చళ్ళ సెక్షన్. నెక్స్ట్ పొళ్ళల్లో కరివేపాకు పొడి, మునగాకు పొడి, ఈ విధంగా పొళ్ళండి. నెక్స్ట్ ప్రీమిక్స్ పౌడర్స్ లో పెసరట్టు, ఉప్మా, ఇవన్నీ అండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మన వడియాలు, అవి చల్లమిరపకాయలు, గుమ్మడికాయ వడియాలు, పోపు వడియాలు, ఈ విధంగా. మీకు ఇంకా హోటల్, రెస్టారెంట్ ఇట్లా ఏవి లేవండి ప్రస్తుతానికైతే. మనము ఈ క్యారియర్ సెక్షన్ ని విజయవాడ, బెంగళూరుకి విస్తరించాలనండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మేబీ మీరు అన్నట్టు అప్పటికి ఐడియా వస్తుందేమో. ఖచ్చితంగా, అంటే ఇట్లాంటి హోటల్స్ రావాలి, ఇలాంటి మంచి భోజనాన్ని రుచి చూడాలి, అంటే ఆ పాత మధురమైన ఆ రుచుల్ని మళ్ళీ ఆస్వాదించాలి. అయ్యో తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బ్రాహ్మణ వంటిలలో అదిరిపోయే విందు భోజనాన్ని అయితే మనకి పెట్టారు. ఇక్కడ వయసులో పెద్దవాళ్ళు కానీ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎవరైతే తీసుకోవాలో అలాంటి వాళ్ళు ఇట్లాంటి చక్కటి భోజనాన్ని, సాంప్రదాయమైన భోజనాన్ని, ఆరోగ్యకరమైన భోజనాన్ని, ఈ భోజనాన్ని తింటే కనుక చక్కగా హెల్తీగా ఉంటారనమాట. ఇంటి భోజనం లాగే భోజనం ఉంటే బాగుండు అని చాలామంది అనుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ బ్రాహ్మణ వంటిల్లు కాన్సెప్ట్ అనమాట. వీళ్ళ అవుట్లెట్ అయితే మాత్రం నాగోల్లో ఉంది, బట్ ఇక్కడ టేకేవే కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. డైరెక్ట్ ఎవరైనా మరి ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నా కూడా మరి ప్రాసెస్ ఉందో లేదో తెలియదు, కానీ వీళ్ళైతే హోమ్ డెలివరీ అయితే డైరెక్ట్ చేసేస్తున్నారు. అది కాకుండా క్యాటరింగ్ చేస్తుంటారు. అది కూడా కాకుండా వీళ్ళ దగ్గర స్వగృహ ఫుడ్స్ అని చెప్పి స్నాక్స్ ఐటమ్స్ కానీ, పొళ్ళు కానీ, పచ్చళ్ళు కానీ, రకరకాల పచ్చళ్ళు కానీ, ఇవన్నీ కూడా, అంటే వడియాలు, మళ్ళీ ఆ వడియాల్లో కూడా చాలా స్పెషల్ వడియాలు కూడా నేను అబ్జర్వ్ చేశాను. అంటే మనం చాలా ఏళ్ళుగా, అంటే చిన్నప్పుడు ఎప్పుడో తినుంటాం గుమ్మడి వడియాలు, ఇక్కడ చాలా రేర్ అయిపోయినాయి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే అప్పడాలే రేర్ అయిపోయాయి. అప్పడాలు కూడా చాలా చోట్ల దొరకట్లేదు, హోటల్స్లో చిప్స్ లాంటివి వేసేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి అప్పడాలు ఉంటాయి, సాంప్రదాయబద్ధంగా వీళ్ళు తయారు చేసిన అప్పడాలు, అలాగే వడియాలు, గుమ్మడి వడియాలు ఇవైతే. అలాగే మీకు ఇది చూస్తే ఇవి చూడండి, చల్లమిరపకాయలు అంటారు కదా,
ఇవి కూడా అసలు మీకు ఎక్కడ అంటే మనం స్పెషల్గా క్యాటరింగ్ ఇచ్చుకుంటే చేస్తుంటారు, కానీ కొంతమంది అది కూడా ఇది వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే మ్యాక్సిమం వెల్లు ఉల్లి లేకుండా చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 99.99% వీళ్ళది అదే కాన్సెప్ట్. ఎవరైనా కస్టమర్స్ మాకు పర్వాలేదు, అది కొంచెం వేసినా పర్లేదు, మాకు కావాలి అంటే వేసినా కాదు, మాకు అది కావాలి అని వీళ్ళు చెప్తే మాత్రం వాళ్ళకి తగ్గట్టుగా కస్టమర్స్కి తగ్గట్టుగా వీళ్ళు మెనూని అయితే డిజైన్ చేస్తారనమాట. అంటే మనకు కొన్ని కూరలు ఉంటాయి అన్నమాట. పనసపొట్టు కూర ఇది కూడా మీకు ఎక్కడ హోటల్స్లో ఎక్కడ దొరకదు, చాలా రేరుగానే దొరుకుతుందనమాట. మంచి ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపులు అదే పప్పులు వేసి ఈ పనసపొట్టు కూర అయితే మాత్రం మంచి గుమగుమలాడించేలా తయారు చేస్తారు. చాలా టెంప్టింగ్గా ఉంది ఇదైతే. నెక్స్ట్ మనకి ఇంకొక స్పెషల్ ఐటమ్ ఏంటంటే గుత్తి వంకాయ కూర, కారం పెట్టిన గుత్తి వంకాయ అనమాట. మంచి మందులో మసాలా కూడా వీళ్ళ స్టైల్లో, ఆ మసాలా కూడా చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది, మామూలుగా లేదు అసలు. ఎప్పుడెప్పుడు తిందామన్నట్టు ఉందన్నమాట. కరివేపాకు ఇవన్నీ వేసి మధ్యలో మసాలా దట్టించి, ఆ కారం దట్టించి ఈ గుత్తి వంకాయ కూర అయితే తయారు చేశారు. నెక్స్ట్ పప్పు మామిడికాయ. అఫ్కోర్స్ ఇది చాలా రెగ్యులర్ కాంబినేషన్ అయినా కానీ దీనికి మాత్రం ఎవర్ గ్రీన్ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. వీళ్ళు కూడా చక్కగా పెద్ద పెద్ద మామిడికాయ ముక్కలు కోసారు. ఆ మామిడికాయ ముక్కలు చక్కగా పప్పు కలుపుతుంటే ఒక కమ్మటి సువాసన మామూలుగా లేదు, నోరు ఊరిపోతుంది బాబోయ్. తినేద్దాం. వీళ్ళ దగ్గర మరో స్పెషల్ ఐటమ్ ఈ ఆవకాయ అనమాట. ఆవకాయని చూస్తే మాత్రం మీకు ఆ కారం చూస్తే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ రంగు, ఆ రుచి, ఇంకా రుచి అయితే టేస్ట్ చేద్దాం. భలే ఉంది. ఓకే, గ్రేవీ చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది, మామూలుగా లేదు. ముక్క సైజు కూడా ముక్క సైజు కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా పొళ్ళు అంటే పల్లీ పొడి ఉంటుంది కదా, పల్లీ పొడి. మరి చూస్తే పల్లీ పొడి చూస్తుంటేనే అర్థమైపోతుంది, చాలా క్వాలిటీగా ఉంది పల్లీ పొడి. నెక్స్ట్ టమాటా పచ్చడి, రసం, పెరుగు, పులిహార, ఇలా చక్కగా. అంటే వీళ్ళు క్యాటరింగ్ ఇస్తే కనుక వీళ్ళకి డైరెక్ట్ క్యాటరింగ్ సర్వీసెస్ అయితే ఇలా ఐటమ్స్ ఉంటాయి. మీకు కస్టమైజేషన్ చేసుకోవచ్చు, వీటికన్నా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. డైలీ క్యారేజ్ సర్వీసెస్లో అయితే మాత్రం చపాతీలు 2 చపాతీలు ఉంటాయి, పుల్కా కానీ చపాతీలు ఉంటాయి. అలాగే రైస్ ఐటము, ఒక పప్పు, ఒక కూర, ఒక పచ్చడి, రసం, పెరుగు, ఇలా వస్తాయన్నమాట. చాలామంది వెజిటేరియన్ క్యాటరింగ్స్ అడుగుతూ ఉంటారు. అంటే నేను చాలా నాన్ వెజిటేరియన్ క్యాటర్స్ అయితే చాలా చేశాను. వెజిటేరియన్ క్యాటరర్స్, అది కూడా బడ్జెట్లో ఉండే క్యాటరర్స్ ఏదైనా ఉంటే చూపించమని చాలామంది అడిగారు. అందుకోసమే ఈరోజు అయితే ఈ బ్రాహ్మణ వంటిలకి అయితే వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, కళ్ళ ముందు ఇన్ని ఐటమ్స్ పెట్టుకుని లాయించేద్దామా? ఓకే, వీళ్ళు కూడా లడ్డూలు పెడుతుండ్రు. ఆ పిల్ల చాలా క్యూట్గా మాట్లాడింది కదా, విజయ్ దేవరకొండ కోసం లడ్డూలు పెడుతుర్రు, భోజనాలు పెడుతుర్రు. మేము కూడా ఫ్రెండ్సే కదా, అందుకే మేము కూడా ఫ్రెండ్స్ అయ్యామన్నమాట వీళ్ళకి. చక్కగా లడ్డు అయితే లాస్ట్లో తిందాం. మిరపకాయ బజ్జీతో స్టార్ట్ చేద్దాం. చక్కగా మిరపకాయ బజ్జీలు. బాగుందండి. చక్కగా 2 చపాతీలు ఇస్తారు, నేనైతే ఒకటే పెట్టించుకున్నాను. చపాతీలోకి ఏ కాంబినేషన్ బాగుంటుంది అంటే టమాటా పచ్చడి ఉంది, అది కూడా బాగుంటుంది. బట్ పప్పు మామిడికాయ అయితే చాలా బాగుంటుంది అన్నారు, అందుకని పప్పు మామిడికాయ వేసుకుని తిందాం. చక్కగా చపాతీ తీసుకుని పప్పు మామిడికాయ పెట్టుకుని విపరీతమైన కారాలు ఉండవు, ఘాటు ఉండదు, చక్కటి రుచి. అదొక సాంప్రదాయబద్ధమైన రుచి అనమాట. జనరల్గా ఏదైనా కర్రీ బాగుంటుందేమో అనుకున్నాను, పప్పు మామిడికి చాలా బాగుంటుందని చెప్పారు, అందుకే. జనరల్గా అయితే వీళ్ళ దగ్గర ఇట్లా కూర్చుని తినే సర్వీసెస్ అయితే ఉండదు. ఏదో గెస్ట్ని వచ్చానని చెప్పి ఒక టేబుల్, ఒక అరిటాగా అరేంజ్ చేశారు. బట్ వీళ్ళంతా కూడా డోర్ డెలివరీ సర్వీసే, లేదా మన క్యాటరింగ్ సర్వీస్. చాలా బాగుందండి. రైస్ పెట్టుకుందాం.
ఫ్లేవర్డ్ రైస్ కూడా కొంచెం పెడతాను. పులిహోర అయితే మంచి వేరుశనగ గుళ్ళు పప్పులో వేసి బా చాలా బాగుంది టేస్ట్. వీళ్ళ దగ్గర నాకు బాగా అంటే ఇంకొక 2 ఐటమ్స్ చాలా స్పెషల్గా ఉన్నాయనుకున్నాను కదా, ఇవి ట్రై చేద్దాం. గుత్తి వంకాయ మసాలా భలే పెట్టారు లోపల. బా కారం పెట్టిన గుత్తి వంకాయ, అలాగని బీభత్సమైన కారమే ఉండదు, చాలా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి. భలే ఉంది. ఇలాంటి సాంప్రదాయమైన భోజనాన్ని సాంప్రదాయమైన పద్ధతిలో అరిటాకులో కలుపుకుంది ఏంటంటే అద్భుతంగా ఉంది. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ కర్రీ ఈ పనసపట్టు కూర. ఇది కూడా 2 ముద్దలు తిందాం. పనసపట్టు అంటే ఎంతమందికి ఇష్టమో మీరు కూడా తిని ఉంటే ఎప్పుడైనా కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడు అయితే చాలాసార్లు తిన్నాను, ఈ మధ్య అయితే రేర్గా అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలాంటి స్పెషల్ రివ్యూస్ అప్పుడు కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ తింటుంటా. బాబా ఈ టేస్ట్ అయితే మనకి నాకు అక్కడక్కడ గుళ్ళో ప్రసాదం వీడియోలు తీసినప్పుడు అన్నదానాలు వీడియోలు తీస్తుంటాను కదా, ఆ ఫ్లేవర్ తగిలింది. చాలా బాగుంది. పప్పు మామిడికాయ ప్లస్ ఆవకాయ కాంబినేషన్ ట్రై చేద్దాం. ఇందులోని పప్పు మామిడికాయ మరి ఇంకో మామిడికాయ ముక్కేద్దాం. అది కమ్మటి మామిడికాయ, పుల్లటి మామిడికాయ, ఇది మంచి కారం మామిడికాయ, పుల్లటి మామిడికాయ, పప్పు మామిడికాయ, గీ. ఈ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నేనైతే మడతెట్టేస్తా, మామూలుగా కాదు. కాంబినేషన్ మంచి ముల్లగా కలుపుకుని కలుపుతున్నప్పుడే ఆ ఫీలే చాలా 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 బాగుంటాయి. అంత ముద్ద తీసుకుని అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆ పుల్లదనం కమ్మదనం బా, నెయ్యి వేసామేమో డబుల్ కమ్మదనం. మంచి స్పైసీగా ఇది తగిలింది, స్పైసీగా. ముక్క కూడా మంచి ఆ గుజ్జు, అదే ఆ కండ బాగా పట్టిన మామిడి ముక్క. ఉడుకుతుంటే రిధమే, మంచి రిధం ఉంది లోపల. ఎవర్ గ్రీన్ కాంబినేషన్. పప్పు మామిడికాయ ఆవకాయ ఎక్సలెంట్ కాంబినేషన్. తింటే మాత్రం అసలు అది ఎక్కడ చేసి ఎవరి దగ్గర తిన్నా కూడా అద్భుతమైన కాంబినేషన్. అది అలా కుదిరేస్తుంది, అందులోనే ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇంకా అదిరిపోయింది. కొంచెం రైసు కావాలంటే మీకు, అంటే ఈ వడియాలన్నీ టేస్ట్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కొంచెం రసం వేసుకోవాలి. చక్కగా రసం బాగా కలిపి టమాటాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచి చక్కటి రసం పెట్టారు. అందులో గుమ్మడికాయ వడియం, చల్లమిరపకాయ, చిన్న అప్పడం. ఈ కాంబినేషన్లో తిందాం. ఒక్కొక్క ముద్దలో ఒకటి పెట్టుకుందాం. ఆ గుమ్మడి వడియాలు అయితే మామూలుగా లేదు సౌండ్, పట్టాల మీద ట్రైన్ వెళ్తున్నట్టే కరకరలు ఆడుతుంది. చల్లమిరపకాయ బా, ఆహా.
కారం కారంగా బలం. అప్పడం కూడా కొంచెం స్పెషల్గా ఉంది, రెగ్యులర్ అప్పడం కాకుండా. వడియాలు కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి. ఒకవేళ వడియాలు కావాలనుకుంటే brahmanavantillu.in అనే వెబ్సైట్లో మీకు వడియాలు, పళ్ళు, పచ్చళ్ళు, స్వీట్స్ అదన్నీ మీకు వెబ్సైటు. మీకు డైలీ క్యారేజ్ సర్వీస్ అయితే మాత్రం వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెళ్ళి. అఫ్కోర్స్ వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అందులోకి వెళ్ళిన వీళ్ళ డీటెయిల్స్ తెలిస్తే, లేదా ఇక్కడ కూడా మీ ఆ నెంబరు డిస్ప్లే చేస్తారు. మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. కొంచెం రైసు, ఫినిషింగ్ టచ్ చక్కగా పెరుగు. బా, ఒక పరిపూర్ణమైన భోజనం, ఒక చక్కటి భోజనం, ఒక సాంప్రదాయమైన భోజనం. యావకమ్మ వదిలేసాను అనుకున్నారు కదా, కాదు, మధ్యలోకి దాచుకున్నాను. బాగుంటుంది కాంబినేషన్. కమ్మడి పెరుగు, అది తిరుపతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవకాయ చాలా 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 టేస్ట్ ఉంది. దానివల్ల మనం కలుపుకుని, అదే యాక్చువల్గా ఏంటి, పప్పులో కలుపుకుని తిన్నప్పుడు చాలా బాగుంది. ఇట్లా పెరుగులో కలుపుకుని తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఒక్క మెతుకు కూడా ఉంచకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చక్కగా ఇలాంటి అమోఘమైన భోజనాన్ని మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం బ్రాహ్మణ వంటిల్లులో అయితే మాత్రం చక్కగా ఆర్డర్ చేసుకోండి. ఫినిషింగ్ టచ్ అయితే మాత్రం చక్కటి ఈ లడ్డూతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. హైదరాబాద్ నాగోల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వంటిల్లులో ఈ క్యాటరింగ్ సర్వీసెస్లో ఇచ్చే ఈ చక్కటి భోజనం మాత్రం చాలా అంటే చాలా రుచికరంగా ఉంది. అచ్చం మన ఇంటి రుచిని గుర్తు చేసే భోజనం. ఆ మాటకు వస్తే ఇంకొంచెం అంతకు మించి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బ్రాహ్మణ స్టైల్ భోజనం కాబట్టి మన ఇంటి రుచిని మించి అని కూడా చెప్పొచ్చు. అంటే కొన్ని ఆ స్టైల్ ఆఫ్ వంటకాలు మాత్రం అంటే మన ఇంట్లో అవి వండలేం కూడా, వండి కూడా ఉన్నాం. సో ఆ టైప్ మాత్రం మన ఇంటికి మించే ఉంటాయని చెప్తాను. ఇది హైదరాబాద్ నాగోల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వంటిల్లు కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.